నమస్కారం. ఈ భూమిపైన ఎన్నో శివాలయాలున్నాయి. సులభంగా వెళ్లి దర్శించుకునే క్షేత్రాలు కొన్నైతే 7 కొండలు ఎక్కి మొక్కులు తీర్చుకునే ఆలయాలు మరికొన్ని. కాని ఆ మహాశివుడిని దర్శించుకోవాలంటే అడుగడుగునా మృత్యువుతో పోరాడాల్సిన ఆలయం ఒకటుందని మీకు తెలుసా? సంవత్సరంలో 365 రోజులుంటే ఆ గుడి తలుపులు తెరుచుకునేది కేవలం 3 నుంచి 5 రోజులు మాత్రమే. మిగతా 360 రోజులు ఆ శివయ్యకు తోడుగా ఉండేది క్రూర మృగాలు, దట్టమైన కీకారణ్యం మరియు ఆకాశం నుండి దూకే జలపాతాల హోరు మాత్రమే. అదే మన తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే నల్లమల అడవుల గుండెల్లో దాగిన అతిపెద్ద రహస్యం సలేశ్వరం లింగమయ్య క్షేత్రం. ఇది నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చేసే ఒక సాహసయాత్ర ఇది. అసలు ఈ గుడిని ఎందుకు 5 రోజులే తెరుస్తారు? ఈ 5 రోజులు పూజారి లేకుండా పూజలు జరుగుతాయన్న విషయం మీకు తెలుసా? 100 అడుగుల ఎత్తు నుండి దూకే జలపాతం వెనుక ఉన్న ఆ గుహలోకి శివుడు ఎలా వెళ్లాడు? ఏళ్ల తరబడి ఎవరికీ తెలియని ఈ రహస్య శివాలయం వెనుక దాగి ఉన్న చరిత్ర ఏంటి? ఛత్రపతి శివాజీకి ఈ గుడికి సంబంధం ఉందని మీకు తెలుసా? ఈరోజు నల్లమల అడవుల్లోని ఆ మహాద్భుత ఘట్టాన్ని, సలేశ్వర లింగమయ్య మహిమలను పూర్తిగా తెలుసుకుందాం. సలేశ్వరం యాత్రంటే ఒక సాధారణ యాత్ర కాదు, అదొక ప్రాణ సంకటం. శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూర్ దాటాక ఫర్హాబాద్ గేట్ నుండి సుమారు 32 కిలోమీటర్లు అడవిలోకి ప్రయాణించాలి. ఫర్హాబాద్ అంటే ఉర్దూలో అందమైన ప్రదేశం అని అర్థం. ఈ ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం నవాబు 100 ఏళ్ల క్రితమే ఇక్కడొక వేసవి విడిదిని నిర్మించుకున్నాడు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని పుల్లచలమలు అని పిలిచేవారు. వాహనాల్లో ఒక స్థాయి వరకు వెళ్లాక అసలు ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ్నించి 5 కిలోమీటర్ల కాలినడక. అది మామూలు నడక కాదు, దేశంలోనే అతిపెద్ద పురుల సంరక్షణ కేంద్రం ఇది. అడుగడుగునా క్రూర జంతువుల సంచారం. 2 ఎత్తైన కొండల మధ్య ఒక ఇరుకైన లోయలోకి దిగాలి. కాలు కింద పెడితే జారిపోయే రాళ్లు. ఒకవైపు ఆకాశాన్ని తాకే కొండ, మరోవైపు పాతాళం లాంటి అగాధం. కేవలం బెత్తడు దారిలో నడవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉండి కాలు జారితే ఇక నేరుగా కైలాసానికే. 7 కూడా దొరకని భయంకరమైన లోయ అది. అయినా సరే భక్తులు వెనకడుగు వెయ్యరు. వస్తున్నం వస్తున్నం లింగమయ్యో అనే నినాదాలతో ఆ దట్టమైన అడవి ప్రతిధ్వనిస్తుంటుంది. వారి ధైర్యానికి కారణం ఆ సలేశ్వర లింగమయ్య తమను కాపాడుతాడనే నమ్మకం. ఈ భయంకరమైన దారిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడమే ఆ పరమశివుడి మహిమకు అతిపెద్ద నిదర్శనం. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఆ భయంకరమైన లోయ అడుగుభాగానికి చేరుకోగానే అప్పటివరకు పడిన కష్టం, భయం అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. కారణం, ఆకాశం నుండి జాలువారుతున్నట్లుగా సుమారు 200 అడుగుల ఎత్తు నుండి ఒక భారీ జలపాతం కిందకు దూకుతూ ఉంటుంది. చుట్టూ వందలాది అడుగుల ఎత్తులో నిలువుగా ఉన్న కొండలు. పైకి చూస్తే ఒక కుండ మూతిలో నుండి ఆకాశాన్ని చూస్తున్నట్లుంటుంది. ఈ జలపాత దృశ్యం అమెరికాలోని గ్రాండ్ కానన్ లోయను తలపిస్తుంది. ఈ జలపాతం పడే గుండాన్ని శంఖుతీర్థం అంటారు. నల్లమల అడవుల్లోని వేలాది ఔషధ మొక్కలను, వనమూలికలను రాసుకుంటూ ఈ నీరు కిందకు చేరుతుంది. అందుకే ఈ నీరు అమృతంలా మధురంగా, మంచులా చల్లగా ఉంటుంది. ఎంతటి రోగాలైనా, చర్మవ్యాధులైనా ఈ నీటిలో ఒక్కసారి స్నానం చేస్తే నయమైపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉగాడి గడిచిన తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి, ఏప్రిల్ నెలలో నాటికి మండు వేసవిలో కూడా ఈ నీరు గడ్డకట్టేంత చల్లగా ఉండటం ప్రకృతి చేసిన ఒక వింత. ఈ శంఖుతీర్థంలో స్నానం చేసి తడిబట్టలతో ఆ పైనున్న గుహలోకి అడుగుపెడతారు భక్తులు. గుండం ఒడ్డున తూర్పు ముఖంగా ఒకదానిపై ఒకటి 2 గుహలుంటాయి. ఈ పై గుహలోనే మన ప్రధాన దైవం సలేశ్వర లింగమయ్య కొలువై ఉన్నాడు. ఇక్కడి శివలింగాన్ని ఎవరూ ప్రతిష్ఠించలేదు, ఏ శిల్పీ చెక్కలేదు. అది స్వయంభూ, అంటే తనకు తానుగా ఉద్భవించిన శివలింగం. ఒకప్పుడు శివుడు దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటూ ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై శాశ్వతంగా ఈ గుహలోనే లింగరూపంలో ఉండిపోయాడని స్థల పురాణం చెబుతోంది. ఈ గుడికి బ్రాహ్మణులు పూజారులు కారు. నల్లమల అడవిని నమ్ముకుని బ్రతికే గిరిజన బిడ్డలు, చెంచులు మాత్రమే ఇక్కడ పూజారులు. వారు అడవిలో దొరికే ఇప్పపూలను మాత్రమే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నాగదోషం ఉన్నవాళ్లు, సంతానం లేనివాళ్లు ఇక్కడికి వచ్చి వెండి నాగుపామును స్వామికి సమర్పిస్తారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ప్రధాన ఆలయం కింద ఉన్న మరో గుహలో కూడా ఒక శివలింగం ఉంటుంది. గుడికి ముందు భాగంలో 2.5 అడుగుల వీరభద్రుడి విగ్రహం దర్జాగా ఉంటుంది.
ఆయన 4 చేతుల్లో గొడ్డలి, కత్తి, డమరుకం ఉంటాయి. ఆయన పక్కనే గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుంది. సలేశ్వర యాత్రలో భక్తులు పాటించాల్సిన కఠిన నియమాలు. ఈ యాత్రకు వెళ్లాలంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు. గుండె ధైర్యం, ఉక్కులాంటి శరీరం, ప్రకృతి పట్ల అపారమైన గౌరవం ఉండాలి. ఇక్కడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొన్ని కఠిన నియమాలు పాటించాలి. అవేంటంటే, గుండె జబ్బులు, ఆస్తమా ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ యాత్రకు రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ నిటారైన కొండలు ఎక్కడం దిగడం సామాన్యమైన విషయం కాదు. అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు తీసుకువెళ్లడం ఖచ్చితంగా నిషేధం. ఇది దేవుడి ఇల్లు, మూగజీవాల ఆవాసం. దాన్ని అపవిత్రం చేస్తే ఆ లింగమయ్య ఆగ్రహానికి గురవకాక తప్పదు. దారిలో స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, నీరు పెడతాయి. కాని ఎవరికి వారు తమ వెంట గ్లూకోజ్, సరిపడా నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకువెళ్లాలి. ఎందుకంటే క్యూలైన్లో గంటల తరబడి కొండల మీద నిలబడాల్సి వస్తుంది. అడవిలో రాత్రిపూట ప్రయాణం అత్యంత ప్రమాదకరం. చీకటి పడేలోపు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. దారి తప్పితే పులులు, ఎలుగుబండ్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఆ పవిత్రమైన జలపాతంలో సబ్బులు, షాంపూలు వాడకూడదు. కేవలం ఆ నీటిలో మునకవేసి ఆ పుణ్యజలాలను తలపై చల్లుకోవాలి. అడవిలో కేకలు వేయడం, విజిల్స్ వేయడం చేయకూడదు. కేవలం మనస్సులో ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ మౌనంగా ప్రయాణించాలి. చాలామంది సలేశ్వరం కేవలం ఒక గుడి అనుకుంటారు. కాని దీని వెనక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. నాగార్జున కొండ తవ్వకాల్లో బయటపడిన ఇక్ష్వాకుల శాసనాల్లో సలేశ్వరం ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 260లో వేయించిన ఆ శాసనాల్లో దీన్ని చుళదమ్మగిరి అని పిలిచారు. ఒకప్పుడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షువుల కోసం ఇక్ష్వాకుల రాజులు ఇక్కడ విహారాలు కట్టారు. కాలక్రమంలో 6-7 శతాబ్దాలు నాటికి ఈ బౌద్ధ క్షేత్రం ఒక మహాశైవ క్షేత్రంగా రూపాంతరం చెందింది. తర్వాత క్రీస్తు శకం 360-370 మధ్యకాలంలో విష్ణుకుండినులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. నేటికి గర్భద్వారం ముఖద్వారంపై విష్ణుకుండినుల రాజచిహ్నమైన పూలకుండి ప్రతిమ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, గుడికి ఎడంవైపున ఒక బ్రహ్మీలిపిలో చెక్కిన శాసనం, గుడికి కుడివైపున ఒక ప్రాచీన తెలుగు శాసనం ఉన్నాయి. ఇవి విష్ణుకుండినుల కాలం నాటివిగా చరిత్రకారులు నిర్ధారించారు. సాహిత్యపరంగా చూస్తే 13వ శతాబ్దంలో సుప్రసిద్ధ కవి పాల్కురికి సోమనాథుడు తాను రచించిన మల్లికార్జున పండితారాధ్య చరిత్రలో ఈ సలేశ్వర క్షేత్రం గురించి అద్భుతంగా వర్ణించాడు. అలాగే 16వ శతాబ్దపు శ్రీపర్వత పురాణంలో కూడా ఇక్కడి సర్వేశ్వతీర్థం, పుష్కర తీర్థాల ప్రస్తావన ఉంది. ఒకప్పుడు శ్రీశైలానికి వెళ్లే రాజులు, ఋషులు అందరూ ఈ సలేశ్వరం మీదుగానే వెళ్లేవారు. మీకు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 17వ శతాబ్దం చివరిలో హైందవ సామ్రాజ్య నిర్మాత మరాఠా సింహం ఛత్రపతి శివాజీ శ్రీశైలం పర్యటనకు వచ్చాడు. ఆ సమయంలో శత్రువుల కన్ను కప్పి తన సైన్యంతో సహా నల్లమల అడవుల్లో గుండా ప్రయాణిస్తూ ఈ సలేశ్వర క్షేత్రంలోనే ఆశ్రయం పొందారని, ఆ లింగమయ్య స్వామిని పూజించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మహారాజులు, చక్రవర్తులు సైతం తలవంచి పూజించిన అద్భుతమైన శక్తి కేంద్రం ఈ సలేశ్వరం. అసలు ఈ గుడిని ఏటాకి ఒక్కసారే, అది 5 రోజులు మాత్రమే ఎందుకు తెరుస్తారు? ఇది అందరినీ తొలిచే ప్రశ్న. నిజానికి 1990ల ముందు వరకు ఈ ఆలయాన్ని 11 రోజుల పాటు తెరిచి ఉంచేవారు. కాని ఈ ప్రాంతం అత్యంత దట్టమైన టైగర్ రిజర్వ్ కావడం వల్ల వన్యప్రాణులకు మనుషుల వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అటవీశాఖ వారు క్రమంగా దీన్ని 7 రోజులకు, ఆ తర్వాత 5 రోజులకు కుదించారు. కొన్ని సంవత్సరాలైతే కేవలం 3 రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. చైత్ర పౌర్ణమికి ముందు 2 రోజులు, వెనక 2 రోజులు మాత్రమే ఈ యాత్ర జరుగుతుంది. ఈ సమయంలో అడవి వాతావరణం అనుకూలిస్తుంది. పౌర్ణమి వెన్నెల వెలుగులో ఆ చీకటి లోయలు ప్రకాశవంతంగా మారతాయి. మిగతా రోజుల్లో ఇక్కడికి వెళ్లడం చట్టరీత్యా నేరం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. అయితే జాతర జరిగే ఆ 5 రోజులు మాత్రం స్వచ్ఛంద సంస్థలు అడవిలో ఎక్కడికక్కడ అన్నదానాలు, నీటి వసతులు ఏర్పాటు చేసి భక్తులకు ప్రాణదానం చేస్తుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు, ఉమామహేశ్వరం, లుంబిమల్లన్న ఇలా నల్లమలలో ఎన్నో శివాలయాలున్నాయి. కాని వాటన్నిటికీ భిన్నమైనది సలేశ్వరం. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవాలంటే అహంకారాన్ని వదిలేయాలి. నేను గొప్ప, నాకన్నీ తెలుసు అనే గర్వం ఈ కొండల ముందు, ఆ లోయల ముందు తునాతునకలైపోతుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడో ఈ యాత్ర మనకు నేర్పుతుంది. దారి పొడవునా పడే కష్టం, ఆ శంకుతీర్థంలో ఒక్క మునక వేయగానే, ఆ లింగమయ్య దర్శనం చేసుకోగానే దూదిపింజలా గాలిలో ఎగిరిపోతుంది. ఎన్ని అపాయాలున్నా, ఎంత కష్టమైనా లక్షలాది మంది ఏటా ఆ అడవి బాట పడుతున్నారంటే దానికి కారణం వారి నమ్మకం, ఆ లింగమయ్య కరుణ. అదొక పిలుపు. ఆ శివుడు పిలిస్తేగాని ఆ నల్లమల అడవిలోకి ఎవరూ అడుగు పెట్టలేరు. ఇది సలేశ్వరం లింగమయ్య క్షేత్రం వెనక ఉన్న అసలైన చరిత్ర, ప్రాముఖ్యత మరియు మహిమ. ఇక అసలు విషయానికి వస్తే,
ఈ సలేశ్వరం ఆలయంలో పూజలు చేసేది, ఈ జాతరను దగ్గరుండి నడిపించి